హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వన్ మోర్ వీడియో. ఈ వీడియో ఏంటి అంటే లైనింగ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలనేది ఫుల్ వీడియో అయితే ఇచ్చున్నానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు మీకు నీట్గా అర్థమవుతుంది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఈ మెథడ్లో మీరు కట్ చేశారు అని అంటే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మా అత్తయ్య గారి బ్లౌజ్ అండి. ఫస్ట్ అయితే ఒక లైనింగ్ స్టిచ్ చెయ్యి, తర్వాత అయితే నీకు మరిన్ని బ్లౌజులు అయితే ఇస్తాను అని చెప్పి ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ స్టిచ్ చెయ్యి, నెక్స్ట్ అయితే మరిన్ని బ్లౌజులు ఇస్తానని చెప్పి ఇచ్చింది. ఫుల్ వీడియో అయితే నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. లెట్స్ గో స్టార్ట్ ఇన్ వీడియో. ఈ లైనింగ్ బ్లౌజ్కి మనం కట్ చేయాలంటే ఫస్ట్ వచ్చి ఆది బ్లౌజ్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే కావాలి. ఫస్ట్ అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా 2 ఫోల్డ్స్ వేసుకొని కోరాస్ అనేది అవతల సైడ్కి ఉండేలా చూసుకొని ఫోల్డింగ్స్ అనేది మన సైడ్ అయితే ఉండాలి. ఫస్ట్ అయితే స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇది ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఉంటే అది కట్ చేసుకోవాలండి. నీట్గా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని చూడండి, ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఒక పావించ్ డిఫరెన్స్తో మళ్ళీ ఒక స్ట్రైట్ లైన్ అయితే మనం డ్రా చేసుకోవాలండి. ఇదైతే ఖర్చు కోసం అండి. చూడండి, ఇక్కడ పావించ్ అయితే మనము మార్క్ చేసుకొని స్ట్రైట్గా స్కేల్ అయితే తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనము హైట్ చూసుకోవాలండి. బ్లౌజ్ హైట్ ఎంత ఉందో అంటే లాంగ్ కింద మనం ఖర్చు కోసం వదిలేసింది కాకుండా పైనుంచి మనం మెజర్ చేసుకొని ఒక చిన్న లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఆది బ్లౌజ్ అయితే తీసుకొని మనము కింద బ్యాక్ పార్ట్ అండి, కింద బ్యాక్ పార్ట్ అనేది మెజర్ చేసుకోవాలి. బ్యాక్ డౌన్ ఎంత ఉందో చూడండి, ఈ విధంగా బ్యాక్ డౌన్ ఇలా పెట్టుకొని ఒక చిన్న మార్క్ అయితే ఎగ్జాక్ట్ ఎంత ఉందో అక్కడికి ఒక మార్క్ అయితే ఇలా డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత చూడండి, మనం ఆది బ్లౌజ్లోనే ఉంటుందండి మెజర్మెంట్స్ అంతా. ఇక్కడ నడుం టైట్ అండి, నడుం టైట్ ఈ విధంగా మనం మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది డాట్స్ కోసం అండ్ 2 ఇంచెస్ అనేది మనము ఎక్స్ట్రా ఏమైనా స్టిచ్చెస్ పడతాయి కదా, దానికోసం ఖర్చు కోసం అయితే ఇక్కడ 2 ఇంచెస్ అయితే నీట్గా ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇప్పుడైతే బ్లౌజు నెక్ పార్ట్ అండి. చూడండి, నెక్ పార్ట్ ఎప్పుడు మనము ఎలా ఉందో అలా పెట్టకూడదండి. మనకు షోల్డర్ దగ్గర కొంచెం ముందుకు అని ఒక చిన్న మార్క్ అయితే ఇక్కడ డ్రా చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ మనము ఇలా లాగి పట్టినట్టు డ్రా చేయలేదు అని అంటే మనకు షోల్డర్ అనేది జారుతుంది. అందుకోసంగా మనము ఇక్కడ షోల్డర్ని ముందుకు లాగి కింద అయితే ఎగ్జాక్ట్ ఎలా ఉందో అలా పెట్టేసేయాలండి. చూడండి, ఇక్కడ నాకైతే ఇంచ్ టేప్తో మెజర్మెంట్ చేసుకుంటే 2.5 వచ్చి పైన నెక్ విడ్త్ వచ్చింది, కింద వచ్చి 3 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఈ 3 ఇంచెస్ని మనం స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ 2.5 అండ్ 3 ఇంచెస్ కలిపి ఒక స్ట్రైట్ లైన్ అయితే ఇలా గీసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్ అయితే తీసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అయితే మనం నీట్గా ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడైతే షోల్డర్ మార్కింగ్ అండి. షోల్డర్ మార్కింగ్ వచ్చి ఇక్కడ నాకు 3 ఇంచెస్ అయితే వచ్చింది. ఈ 3 ఇంచెస్ ఇక్కడ ఒక చిన్న మార్క్ అయితే పెట్టుకున్నానండి. చూడండి, టోటల్ వచ్చి 3 అండ్ 2.5 5.5 అయితే ఇక్కడ మెజర్ చేశాను. మనము షోల్డర్ ఎంత ఉందో ఆర్మ్ డౌన్ కూడా అలాగే మెజర్ చేసుకోవాలండి. ఇక్కడ 5.5 వచ్చింది కాబట్టి ఇది కొంచెం అంటే మనకి ఇచ్చిన ఆది డౌన్ వచ్చి కొంచెం కిందకు ఉంది, అందువల్ల నేను ఇక్కడ 6 అయితే మెజర్ చేశానండి. ఇలా 6 మెజర్ చేసుకున్న తర్వాత ఇలా కర్వ్ స్కేల్ పెట్టుకొని ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి. చూడండి, నాకు ఎగ్జాక్ట్ ఇక్కడ వచ్చిందా లేదా అని నేను చూసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా చూసుకున్న తర్వాత మొత్తం లెంత్ నాకు 9.5 వచ్చింది. ఈ 9.5 కరెక్ట్గా ఉందా లేదా ఇక్కడైతే మెజర్ చేసుకుంటున్నాను. సరిపోయింది, ఇక్కడైతే 9.5 అయితే సరిపోయిందండి. ఇలా అయిపోయిన తర్వాత ఆర్మ్ హోల్ పైకి అయితే మనము ఒక 1 ఇంచ్ అయితే డిఫరెంట్ మెజర్ చేసుకొని పైకి అయితే ఇలా కర్వ్ స్కేల్ పెట్టుకొని నీట్గా డ్రా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా డ్రా చేసుకోవాలండి.
ఇక్కడైతే ఇలా ఆర్మ్ డౌన్ మెజర్ చేసేసుకున్నాం కదండీ! ఇలా మెజర్ చేసుకొని మనకు లెంత్ వచ్చిందా కరెక్ట్‌గా మెజర్ చేసుకొని చూడండి ఇప్పుడైతే డాట్స్ కోసం అండి బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం అయితే ఇక్కడ మెజర్ చేస్తున్నామండి. కరెక్ట్‌గా మనకు షోల్డర్ మిడిల్ పాయింట్‌లో ఇంచ్ టేప్ అనేది పెట్టుకొని స్ట్రెయిట్‌గా చూడండి ఈ విధంగా స్ట్రెయిట్‌గా పెట్టుకొని ఒక చిన్న మార్క్ అయితే ఇచ్చుకొని నేను 3 ఇంచెస్‌కి అయితే ఇక్కడ మార్క్ చేసుకుంటున్నామండి. చూడండి ఒక 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ ఇవతలకి అవతలకి ఒక లైన్ అయితే డ్రా చేసుకొని ఈ 3 ఇంచెస్ ఇక్కడైతే మెజర్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే మనము ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అన్నాం కదండీ! ఆ ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ నీట్‌గా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ అండి. ఇక్కడ సారీ అండి మర్చిపోయాను. నెక్ పార్ట్‌కొచ్చి మనము నెక్ పార్ట్‌కి మనం ఖర్చు కోసము ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ ఇలా మెజర్ చేసుకొని ఒక చిన్న లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఆర్మ్ హోల్ దగ్గర అండ్ షోల్డర్ దగ్గర ఆల్రెడీ మనం మెజర్ చేసి డ్రా చేసేసున్నాము. ఆర్మ్ హోల్ దగ్గర, నెక్ దగ్గర ఇలా మెజర్ చేసుకొని నీట్‌గా కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ అయితే నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదండీ! ఎవరికైనా నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు నీట్‌గా బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది బిగినర్స్ కూడా ఈ విధంగా మీరు కట్ చేశారంటే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. నేను కూడా యూట్యూబ్ నుండేనండి నేర్చుకొని ఇలా మీ ముందుకి యూట్యూబ్‌లో అయితే అప్‌లోడ్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే నాకైతే టచ్ అయితే ఉంది స్టిచ్చింగ్ అనేది. కాపోతే యూట్యూబ్ చూసి ఇంకా వీడియోస్ పెట్టాలి అని ఇంకా డీప్‌గా నేర్చుకున్నానండి. నాకైతే ఇప్పుడు బాగా కట్ చేయడం అంతా అలవాటయిపోయిందండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్‌లో కూడా మనం డాట్స్ ఇచ్చాం కదండీ! అక్కడ కూడా ఒక చిన్న టక్ ఇచ్చుకోవాలండి. అంటే అవతలకి, ఇవతలకి మనకు అర్థమవుతుంది. ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలనేది నీట్‌గా అర్థమవుతుందండి. ఇప్పుడైతే ఇక్కడ హ్యాండ్ పార్ట్ అండి. హ్యాండ్ పార్ట్ కోసం అయితే 4 ఫోల్డింగ్స్ అయితే మనం ఇక్కడ వేసుకోవాలండి. 4 ఫోల్డింగ్స్ కోరాస్ అనేది అవతల సైడ్‌కి ఉండేలా చూసుకొని, ఫోల్డింగ్స్ అనేది మన సైడ్‌కి ఉండాలండి. ఇప్పుడైతే హ్యాండు ఉక్సులు పట్టి పార్టే మనము మెజర్‌మెంట్‌కి అయితే తీసుకోవాలండి. ఇప్పుడైతే చూడండి ఈ విధంగా హ్యాండ్‌నైతే పెట్టేసాను. ఈ విధంగా హ్యాండ్ పెట్టిన తర్వాత పైన హైట్ అండి. ఫస్ట్ హైట్ ఎంతుందో మెజర్ చేసుకోవాలి. ఖర్చు తీసేసి ఇక్కడ మెజర్ చేసుకొని మళ్ళీ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం ఇక్కడ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆర్మ్ హోల్ టైట్ దగ్గర కూడా అండి మనం ఒక చిన్న లైన్ అయితే డ్రా చేసుకొని ఇక్కడ ఒక చిన్న మార్క్ అయితే ఇచ్చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మనం మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే హైట్ దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఆర్మ్ హోల్ డౌన్ అండి. ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చి మనం 3 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ 3 ఇంచెస్ అయితే మనము కటింగ్ చేసేటప్పుడు హ్యాండ్ డౌన్ అండి. ఇక్కడ ఒక 3 ఇంచెస్ అయితే మెజర్ చేసుకున్నాను. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మెజర్ చేసుకొని ఇలా కర్వ్ షేప్‌లో మనం డ్రా చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనము ఒక హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టుకొని కింద హ్యాండ్ డౌన్ ఎంతుందో ఫస్ట్ మెజర్ చేసుకోవాలండి. చూడండి హ్యాండ్ డౌన్ ఇక్కడ మెజర్ చేసుకొని నీట్‌గా ఒక మార్క్ అయితే ఇక్కడ ఇచ్చేసేయాలండి. మార్క్ ఇచ్చిన తర్వాత ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నేను మిషన్ మీదకి వెళ్ళిన తర్వాత ఈ హ్యాండ్‌కి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది యాడ్ చేస్తానండి. ఇలా మనం కట్ చేసాము అనంటే స్టిచ్ చేసేసాము అనంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు చాలా డిఫరెన్స్ అనేది వస్తుందండి. ఇక్కడ నేను టైట్‌నెస్ అండ్ ఆర్మ్ డౌన్ దగ్గర నేను క్లాత్ అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తాను. ఇంకపోతే ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్‌నంతా ఇక్కడ నీట్‌గా కట్ చేసేసి ఇలా ఈ విధంగా మనం డ్రా చేసుకున్నట్టు నీట్‌గా హ్యాండ్‌నైతే కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మీరు నేర్చుకుంటే సరిపోతుందండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అంత నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఇక్కడ నేను హ్యాండ్ డౌన్ కూడా ఇక్కడ లోతుగాని ఇక్కడ తీసేసానండి. చూడండి ఈ విధంగా తీసిన తర్వాత మిడిల్ పాయింట్‌లో మనం ఒక చిన్న టక్ ఇచ్చుకోవాలి. అలాగే
హ్యాండ్ టైట్ దగ్గర కూడా ఒక చిన్న టక్ ఇచ్చుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఈ మెథడ్ మనం యూజ్ చేసాము అని అంటే. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా నీట్‌గా ఇక్కడ మనము డ్రా చేసి కట్ చేయాలి అనేది నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకోసం పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఇక్కడ మనము నీట్‌గా కింద ఉన్న ఫ్యాబ్రిక్‌ని నీట్‌గా సదురుకొని, మనం బ్యాక్ పార్ట్‌ని ఇలా పెట్టుకొని, బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నీట్‌గా మనం ఇక్కడైతే డ్రా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా డ్రా చేసుకున్నాము అనంటే ఈ ఈ బ్లౌజ్ అనేది పెద్ద బ్లౌజ్ అండి. అందువలన ఇక్కడ మన ఫ్రంట్ పార్ట్ కూడా కింద ఫ్యాబ్రిక్ సరిపోదు. 1 మీటరే బట్ సరిపోవట్లేదు. దీనికి మనం స్టిచ్ చేసేటప్పుడే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా దీనికి యాడ్ చేయాలండి. చూడండి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. నీట్‌గా ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నీట్‌గా మెజర్ చేసుకోవాలండి. చూసారు కదా! ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టలేదండి మీకోసం. నీట్‌గా అర్థం అవ్వాలి అనే దానికోసము. ఇలా మనకైతే ఫ్రంట్ పార్ట్ అయితే మెజర్‌మెంట్స్‌తో అండ్ ఆది బ్లౌజ్‌తో ఎలా మార్క్ చేయాలనేది నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. చూడండి ఈ విధంగా మనం ఒకసారి నీట్‌గా దీని మీద డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న ఇక్కడైతే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్‌కి నేను నెక్ పాయింట్ అనేది ఇక్కడ మెజర్ చేసుకుంటున్నానండి. చూడండి స్కేల్‌ని ఇలా అడ్డంగా వేసేసుకొని షోల్డర్ దగ్గర నుంచి కిందికి మనకు నెక్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలండి. చూడండి షోల్డర్ దగ్గర నుండి కిందికి నాకైతే 6½ వచ్చిందండి. ఈ 6½ ఇక్కడ మెజర్ చేసుకొని ఇక్కడ మనం డ్రా చేసుకున్న దానికి కలిపేసుకోవాలండి. చూడండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనము షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ షేప్ డ్రా చేస్తాం కదండి. షోల్డర్ దగ్గర నుంచి కింద షేప్ ఉంది కదా, ఫస్ట్ మనం స్టిచ్ చేసే షేప్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని కింద ఆర్మ్ డౌన్ కూడా నీట్‌గా మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకుంటున్నానండి. చూడండి ఇలా మార్క్ చేసుకొని మనకు ఉక్సు పట్టీ దగ్గరే మనం మెజర్మెంట్ అనేది చూసుకోవాలండి. పైన నెక్ దగ్గర నుంచి కింద మనకు షేప్ బెల్ట్ దగ్గరికి ఒక మార్క్ అయితే గీసుకున్నాను. ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది మనకు ఖర్చు కోసం వదులుకోవాలి. అండ్ ఒక పావు ఇంచ్ అనేది డాట్స్ కోసం అయితే ఇక్కడ వదలాలండి. ఇలా డాట్స్ కోసం వదిలిన తర్వాత ఇక్కడ చిన్న మనం ఖర్చు కోసం అయితే ఇంకొక మార్క్ అయితే గీసుకోవాలండి. ఇలా గీసుకున్న తర్వాత నెక్ దగ్గర కూడా సేమ్ ఇలాగే మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకు ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే ఇలా డ్రా చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం అనేది ఇక్కడ ఉక్సు పట్టి షేప్ ఉంది కదండి, ఆ షేప్ మనం ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఉక్సు పట్టి దగ్గర నుంచి కొంచెం ముందుకి అంటే మనకు ఎంత షేప్ ఉందో అక్కడికి ఒక మార్క్ అయితే గీసుకోవాలండి. పైన లెంత్ వచ్చి ఒక 2½ మెజర్ చేశానండి. సేమ్ మనకు ఆది ఎలా ఇస్తారో అలా మెజర్ చేసుకుంటే సరిపోతుందండి. ఎవరి బాడీని బట్టి వాళ్ళకి మెజర్మెంట్స్ అనేది ఉంటుందండి. దాన్ని బట్టే మనం షేప్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా పైకి ఒక 2½ మార్క్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ ఇక్కడ డిఫరెన్స్‌తో నేను ఇక్కడ మార్క్ చేసి డ్రా చేశానండి. ఉక్సు పట్టి దగ్గర కూడా షేప్ సేమ్ ఇంతేనండి. మనకి ఆది బ్లౌజ్ ఎంత డిఫరెన్స్ ఉందో అంత మనం ఇక్కడ మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని బేస్ చేసుకుంటూ మనం ఆర్మ్ హోల్ దగ్గర కూడా మనకు షేప్‌కి డాట్ అనేది డ్రా చేసుకుంటామండి. దీన్ని బేస్ చేసుకుంటూ మనం ఇక్కడ పెట్టుకుంటాము. మనము షేప్స్ అనేది డ్రా చేసుకున్న తర్వాత సెంటర్‌లో మనకు డైమండ్ షేప్‌లో అయితే రావాలండి. ఇలా డైమండ్ షేప్‌లో వస్తేనే మనకు షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇలా మనం డ్రా చేసుకున్న తర్వాత నీట్‌గా ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని నీట్‌గా ఇలా తీసేసేయాలండి.
ఇక్కడ నేను డాట్‌కి 1 ఇంచ్ అయితే యాడ్ చేశాను కదండీ! ఇక్కడ ఎక్స్‌ట్రా అయితే 1 ఇంచ్ అయితే నేను యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత నీట్‌గా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మీరు కట్ చేసి చూసారంటే మీకు నీట్‌గా వస్తుంది. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ కూడా అండి. ఫ్రంట్ పార్ట్‌కి మనం ఆర్మ్ హోల్ డౌన్ అయితే పెట్టాలి. ఇక్కడ ఒక పావు ఇంచ్ డిఫరెన్స్‌తో నేను ఆర్మ్ హోల్ డౌన్ అయితే పెట్టాను. ఈ విధంగా పెట్టిన తర్వాత నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మన షోల్డర్ అనేది జారకుండా మనం ఆర్మ్ హోల్ దగ్గరే డౌన్ మార్క్ ఎలా డ్రా చేయాలనేది మిషన్ మీదకి వచ్చిన తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ చూడండి నేను డాట్స్ అవతలకి కూడా పడాలి అనంటే ఇలా సిజర్ తీసుకొని ఇలా కిందికి అన్నాము అనంటే ఆ మార్క్ అనేది మనకు అవతల సైడ్‌కి కూడా పడిపోతుంది. అది అది బేస్ చేసుకొని మనము బ్యాక్ సైడ్ కూడా నీట్‌గా డ్రా చేసుకోవాలి. ఈ కట్స్ దగ్గరంతా మనం చిన్న టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. చిన్న చిన్న టక్స్ ఇచ్చాము అనంటే మనకు ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు. ఇక మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తాన్ని మనము షేప్ బెల్ట్‌కైతే ఇక్కడ పెడతామండి. ఫస్ట్ షేప్ బెల్ట్ మనము డ్రా చేసుకోవాలి అనంటే బ్యాక్ పార్ట్ పెట్టి దానిపైనైతే ఫ్రంట్ పార్ట్ పెట్టి రిమైనింగ్ మనకి ఎంత లెంత్ అయితే ఉందో అది మెజర్ చేసుకొని మనం ఇక్కడ షేప్ బెల్ట్ అయితే డ్రా చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా పెట్టిన తర్వాత నాకు పైనొచ్చి 4 వచ్చింది. మిడిల్‌లో 3 వచ్చింది. లాస్ట్ వచ్చి 2 ½ వచ్చింది. ఈ విధంగా 2 ½ వచ్చిన తర్వాత మనం మార్క్ అయితే ఈ మెజర్‌మెంట్స్‌ని మనము ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే మిగిలిందో దాన్ని బట్టి మనం పైన 4, 3, 2 ½ మెజర్ చేసుకొని ఇక్కడ డ్రా అయితే చేసుకోవాలండి. చూడండి ఇక్కడ క్లిప్పింగ్ అయితే కొంచెం బ్లర్‌డ్‌గా కనిపిస్తుందండి. నీట్‌గా మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనమైతే 4, 3, 2 ఇక్కడైతే మెజర్ చేసుకొని ఇక్కడ సెంటర్‌లో మనము కర్వ్ లాగా డ్రా చేసుకొని నీట్‌గా ఇలా షేప్ అయితే గీసుకొని సిజర్ తీసుకొని నీట్‌గా కట్ చేసుకోవాలండి. ఏం లేదండి ఆది బ్లౌజ్‌ని బట్టే మొత్తం స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో ఉంటుందండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మన వీడియోని అయితే చూసేయండండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కమెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి. మరిన్ని మన వీడియోస్ కావాలంటే కింద కమెంట్ చేయండి. మన ఛానల్‌లో అయితే కొత్తగా లాంగ్ ఫ్రాక్స్ ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి, ఆన్‌లైన్ ఫ్యాబ్రిక్స్‌తో ఎట్లా తీసుకోవాలి అనేది నీట్‌గా మన వీడియోస్‌లో అయితే నీట్‌గా చెప్పున్నానండి. మన వీడియోలన్నీ చూడండి. ఇక్కడైతే నేను ఇట్లా కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఇలా కట్ చేస్తున్నానండి. కట్ చేసిన తర్వాత దీన్ని గమ్ పెట్టి అంటించేసి స్టిచ్ చేస్తాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.